ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటలకు ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. అయితే రాత్రి 8 గంటలలోపు ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది, అలాగే ఈరోజు దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, అంటే ఏ అంశాల్లో అనుకూలంగా ఏ అంశాల్లో ప్రతికూలంగా మీకు ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారిలో పురుషులకు ఎక్కువగా రాజకీయంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. రాజకీయంలోకి వెళ్లాలి అనుకునేవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని కూడా పొందుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, మీకు సాధారణంగానే ఈ రోజు గడిచిపోతుందని చెప్పుకోవాలి. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కెరియర్ ని కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశారు. తిరిగి పునః ప్రారంభించాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక మంచి ఆఫర్ నైతే అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే ఎవరైతే బంధువులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న మిథున రాశి వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు మీరు మీ యొక్క బంధువులను కలిసి వారితో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా కలలు కంటున్నటువంటి ఒక కల నిజమయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. కానీ మీరు రాత్రి 8 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క సన్నిహితులకు లేదా బంధువులకు లేదా మిత్రులకు సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. అంటే వారికి సంబంధించి మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆందోళన చెందకుండా ఇది తెలిసిన వెంటనే మీరు ఆ శివ భగవానుణ్ణి మనసులో వేడుకోండి. అంటే మీ యొక్క ఆప్తులకి, స్నేహితులకి, బంధువులకి వీరిలో ఎవ్వరికీ ఎటువంటి అపాయం కలగకూడదని, వారి యొక్క జీవితంలో వారికి ఏ సమస్య కూడా రాకూడదని మీరు శివ భగవానుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు మనసులో జపించండి. ఆ శివ భగవానుడే వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారిని బయట పడవేస్తాడు. అలాగే మిథున రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మీకు ఆర్థిక పురోగతి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ యొక్క లైఫ్ లో మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలకు విశేషమైన ఆదరణ, విశేషమైన ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు. చూశారు కదండి, 2025 ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రి 8 గంటలలోపు ఎటువంటి ఫోన్ కాల్ ని వీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.